బ్రోకోలీ గార్లిక్ లెమన్. వావ్, సో చాలా నాకు తెలిసి ఇదైతే మంచిగా ఇమ్యూన్ని బూస్టప్ చేసే ఒక ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ అలాగే రెసిపీ కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం, ఎందుకంటే బ్రోకోలీ అనేది చాలా తక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఓన్లీ వర్కౌట్స్ చేసే వాళ్ళు మాత్రం లైట్గా అలాగా ఉడికించుకొని తీసుకుంటూ ఉంటారు. బట్ ఇది కూడా మనం టేస్టీగా చేసుకోవచ్చు అని చాలాసార్లు చేసాము. బట్ ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. గార్లిక్ అండ్ లెమన్ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే మనం ఏవి మాట్లాడుకున్నామో అవే ఉన్నాయి అనమాట. యాక్చువల్లీ ఏంటంటే బ్రోకలీ అన్నట్టు ఇలా పచ్చిగా అంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చి అలానే తింటూ ఉంటారు సలాడ్స్లో యూస్ చేసుకొని. ఇది ఒక కాంబినేషన్ లెమన్ గార్లిక్ యూస్ చేస్తే బాగుంటుంది. అవును, పర్ఫెక్ట్. అసలు చాలా చాలా మంచి రెసిపీ యాక్చువల్గా వర్కౌట్స్ చేసే వాళ్ళందరూ అండ్ ఎవరైతే బ్రోకలీ తినాలి అనుకుంటారో వాళ్ళకి ఇదైతే మంచి రెసిపీ. సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్, అండ్ అలాగే బటర్ కూడా. సో మరి ఇది ఎప్పుడు తీసుకోవచ్చు ఏంటి, ఏ కాంబినేషన్లో తీసుకోవాలా లేకపోతే అలానే తీసుకోవచ్చా ఏంటి? సో ఇది నార్మల్లీ అలాగే కూడా తీసుకోవచ్చు. అండ్ సేమ్ ఇప్పుడు ఏదైతే మనం సార్ట్ చేస్తామో అదే సలాడ్లో కూడా వాళ్ళు యూస్ చేయొచ్చు, లేదా ఇందులోనే క్యారెట్, బీట్రూట్, కీరా అవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవచ్చు ఫైనల్గా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయాక. సో యాక్చువల్లీ ఏంటంటే చాలా బ్లాండ్ టేస్ట్ ఉంటుంది బ్రాకలీ, చాలా మందికి ఇష్టం ఉండదు. బట్ చాలా రిచ్ ఇన్ ఫైబర్ అండ్ షుగర్ ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్లో కూడా చాలా ఉపయోగం చేస్తుంది కాబట్టి చాలా మంది ఇష్టం లేకపోయినా తినేస్తారు. ఓకే, సో అలాంటి వాళ్ళు ఇలా కొంచెం కాంబినేషన్ కూడా యూస్ చేయాలి, కొంచెం హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు. అవును. సో ఇందులో గార్లిక్, వెల్లుల్లి. సో యూజువల్గా వేసే క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ వేస్తాం అనమాట. అవును. అండ్ ఈ సీజన్లో ఇది చాలా మందికి మంచిది, బికాస్ త్వరగా కోల్డ్ అండ్ ఇన్ఫెక్షన్స్ అనేది త్వరగా వస్తూ ఉంటాయి కాబట్టి గార్లిక్ అండ్ అలాగే రెండు కూడా మంచి యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు వాళ్ళు వీక్లీ థ్రైస్ కూడా. నెక్స్ట్ బ్రాకలీ ఆల్రెడీ ఇది బాయిల్ చేసింది, జస్ట్ మనం సార్ట్ చేసుకోవాలి అంతే. సో యూజువల్గా ఏంటంటే బ్రోకలీ మనం ఇలా బాయిల్ చేసుకొని తీసుకుంటాము. ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ. మనం కొంచెం గ్రేట్ చేసి కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట. మరి అలా కూడా తీసుకోవచ్చా? అలా ఇలా కొంచెం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలా? మనము ఆ స్టాక్స్ యూస్ చేయకుండా ఓన్లీ పైన దాన్ని గ్రేట్ చేసి తీసుకుంటాము. సో అలా వచ్చేసి మనం ప్యాటీస్లో యూస్ చేసినప్పుడు కానీ లేదంటే శాండ్విచెస్లో చేస్తున్నప్పుడు అలాంటి ఫామ్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇలా కూడా హోల్సమ్గా యూస్ చేస్తే కూడా కొంచెం ప్యాక్డ్ న్యూట్రిషన్ లాగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో పెప్పర్ వేసేద్దాం. ఇందులో కొంచెం పెప్పర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో యూజువల్గా మనము ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాము, బ్రెడ్ లేకపోతే ఆమ్లెట్ ఇలా, లేకపోతే కొన్ని ఫ్రైడ్ పొటాటోస్ ఇలా చేసుకుని బాయిల్డ్ పొటాటో. సో దానికి కూడా ఇది ఒకటి ఇంక్లూడ్ చేస్తే కూడా బాగుంటుంది యాక్చువల్లీ. అవును. సో నార్మల్లీ ఇప్పుడు ఏదైతే మనం సార్ట్ చేసామో ఈ సార్ట్ చేసిన బ్రాకలీ అండ్ దాంతోపాటు ఏదైనా సూప్ అలా తీసుకుంటే కూడా బ్రేక్ఫాస్ట్ చాలా చక్కగా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ యూజువల్గా మార్నింగ్ టైమ్స్ జ్యూస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలా మంది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. సో ఎవ్రీడే అలా తీసుకోవచ్చా జ్యూస్ అంటే ఇన్ ద మార్నింగ్? సో జ్యూసెస్ ఏంటి అంటే మళ్ళీ వచ్చేసి అందులో కూడా మనకు ఫ్రూట్స్లో కూడా యాసిడ్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి బ్లోటింగ్ సెన్సేషన్స్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా మనం ఏదైనా హాట్ సూప్స్ ప్రిఫర్ చేస్తే బెటర్, లైక్ టమాటో సూప్ కానీ వెజిటబుల్ సూప్ కానీ. ఫ్రూట్స్ వచ్చేసి మనం హోల్ సగం తీసేసుకోవాలి. ఓకే, అందులో ఫైబర్
మనం లాస్ అవుతాము జ్యూస్ చేసినప్పుడు, కాబట్టి మనం ఎక్కువగా జ్యూసెస్ కాకుండా సూప్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి బేవరేజెస్ టైంకి వచ్చేసరికి. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనము లెమన్ జస్ట్ కూడా కొంచెం గ్రేట్ చేద్దాము. ఓకే పల్లవి, సో చక్కగా ఫ్రై చేసేసుకున్నాము, నేను ఆఫ్ కూడా చేసేసాను. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం సర్వ్ చేసేసుకుందాం. సో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, వావ్. ఓకే లాస్య, బ్రోకలీ గార్లిక్ లెమన్ రెడీ అయిపోయింది. బ్రోకలీ గార్లిక్ లెమన్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రోకలీ గార్లిక్ లెమన్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, బటర్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 కప్పు, బ్రోకలీ 1 కప్పు, నిమ్మకాయ 1, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. బ్రోకలీ గార్లిక్ లెమన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె, వెన్న వేసి కరిగించుకున్న తరువాత వెల్లుల్లి తరుగు, ఉడికించిన బ్రోకలీ, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కొద్దిగా నిమ్మకాయ గ్రేట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రోకలీ గార్లిక్ లెమన్ రెడీ.